ఇప్పటివరకు మనము ట్రైన్ టికెట్ తీసుకోవాలంటే ఒక యాప్ యూజ్ చేసేవాళ్ళం. అదేవిధంగా మన రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలంటే ఇంకో యాప్ యూజ్ చేసేవాళ్ళం. మనం ట్రైన్ టికెట్ తీసుకుంటే రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ట్రైన్ ట్రాకింగ్ చేయడానికి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళం. అదేవిధంగా ట్రైన్ వచ్చిన తర్వాత ఫుడ్ కోసం ఇంకో యాప్ ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళం. అదేవిధంగా ట్రైన్లో ఏదైనా అసౌకర్యానికి గురైతే రిపోర్ట్ చేయడానికి ఒక యాప్ యూజ్ చేసేవాళ్ళం. ఈ విధంగా మల్టిపుల్ యాప్స్ మనము మొబైల్ ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసేవాళ్ళం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేస్తూ ఐఆర్సిటిసి న్యూ యాప్ ని రిలీజ్ చేసింది. ఆ యాప్ రైల్1. ఈ యాప్ ని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ యాప్ ని ఎట్లా యూజ్ చేయాలన్నది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనము ఒక టికెట్ బుక్ చేసి అండ్ ఆ టికెట్ పై ఒక ఫుడ్ ఆర్డర్ కూడా బుక్ చేసి ఎట్లా వర్క్ చేస్తుందో లెట్స్ వాచ్ మై వీడియో. మీ మొబైల్లో ప్లే స్టోర్లో అయితే రైల్1 అని, ఐట్యూన్స్లో కూడా రైల్1 అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ స్క్రీన్స్ డిస్ప్లే అవుతాయి. ఏ యూనిఫైడ్ యాప్ ఫర్ ఆల్ ట్రైన్ టికెట్ నీడ్స్. నెక్స్ట్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ఈ స్క్రీన్లో ఈజీలీ ట్రాక్ పిఎన్ఆర్, ట్రైన్ స్టేటస్ అండ్ యువర్ పార్సల్స్. సో ఈ యాప్ ఫీచర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మనకి. అగైన్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. గెట్ సపోర్ట్ అండ్ షేర్ సజెషన్స్. సో దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. ఇక్కడ 3 వేవ్స్లో మనం లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఈ యాప్లో రిజిస్టర్ అయితే ఇక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదు మనకి ఐఆర్సిటీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే ఆల్రెడీ ఇక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదు యూటీసీలో మనం రిజిస్టర్ అయ్యే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే అవి యూజ్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. నా దగ్గర ఐఆర్సిటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి నేను రైల్ కనెక్ట్ మీద క్లిక్ చేస్తే కింద నుంచి నాకు లాగిన్ పాపప్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి ప్రొసీడ్ని ప్రెస్ చేస్తున్నాను. రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేము, ఈమెయిల్ ఐడి, లాగిన్ యూజర్ నేము అండ్ మొబైల్ నంబరు కింద న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. ఇవేం చేంజ్ చేయగలరు. డైరెక్ట్గా సబ్మిట్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. సెట్ ఎంపిన్ అని అడుగుతుంది. మీకు ఇష్టం వచ్చిన 6 డిజిట్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అండ్ కన్ఫర్మ్ నెంబర్ ఇదే నెంబర్ ఉంది. దీనివల్ల యూజ్ ఏంటంటే నెక్స్ట్ టైం యాప్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ పిన్ నెంబర్ ఇస్తే చాలా ఆటోమేటిక్గా యాప్లోకి లాగిన్ అయిపోవచ్చు. సక్సెస్ఫుల్గా రైల్1 యాప్లో రిజిస్ట్రేషన్ అయిపోయాము. ప్లీజ్ లాగిన్ నౌ అని అడుగుతుంది. ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి. డివైస్ లొకేషన్ యాక్సెస్ పర్మిషన్ అడుగుతుంది. దీన్ని అలౌ చేయండి. రైల్1 నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ కూడా పర్మిషన్ చేయండి. అలౌ మీద క్లిక్ చేయండి. రిజర్వ్డ్ అనే ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఐకాన్ మీద క్లిక్ చేసి మనం అన్రిజర్వ్డ్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్టెన్స్ లిమిట్ అన్నది లేదు. ఐకాన్ మీద క్లిక్ చేసి మనం ప్లాట్ఫామ్ టికెట్స్ అన్నవి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి మనకి. లైక్ సెర్చ్ ట్రైన్, ట్రాక్ యువర్ ట్రైన్, ఫుడ్ ఆర్డర్, ఫైల్ రీఫండ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మొత్తం ఒకసారి మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనము టికెట్ ఎట్లా బుక్ చేయాలి, అదేవిధంగా ఎంత ఫాస్ట్గా ఈ యాప్ పనిచేస్తున్నది అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ జర్నీ ప్లానర్లో రిజర్వ్డ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి టికెట్ బుక్ చేస్తాను. నేను మచిలీపట్నం నుంచి లింగంపల్లికి టికెట్ బుక్ చేస్తున్నాను ఇప్పుడు. సో డేట్ ఏమో 13 సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లాస్ ఆల్ అని సెలెక్ట్ చేస్తున్నాను. కోటా జనరల్ అండ్ అదర్ ఆప్షన్స్లో ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోండి. దెన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. నేను స్లీపర్ టికెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. వెయిటింగ్ లిస్ట్లో ఉంది. అయినా సరే మనము
ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా ఉందో చెక్ చేయడానికి టికెట్ అనేది పర్చేజ్ చేద్దాం. సో ఇక్కడ నాకు యాడ్ ఎగ్జిస్టింగ్ మెంబర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నా లిస్ట్లోంచి ఒక సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఎడిషనల్ ప్రిఫరెన్స్లో సో అప్లికేషన్ కావాలి కాబట్టి అప్లికేషన్ అన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ కింద జిఎస్టీ ఉంది, సో ఇది ఆప్షనల్. ఇది ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు జిఎస్టీ నెంబరు, లేదనుకుంటే క్లోజ్ చేసేయండి. దెన్ రివ్యూ జర్నీ డీటెయిల్స్ అన్న బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ జర్నీ డీటెయిల్స్ ఒకసారి రివ్యూ చేయండి. దెన్ క్యాప్చర్ ఇచ్చి బుక్ నౌ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మనము పేమెంట్ స్క్రీన్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ అదర్ పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని కింద ఉన్న బటన్ని ప్రెస్ చేస్తున్నాను. నేను ఫోన్పే యూజ్ చేసి పే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పే బై ఎనీ యూపీఐ యాప్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది. ఫైనల్గా రైలు వన్ యాప్లో ఫస్ట్ టైం ట్రైన్ టికెట్ పర్చేజ్ చేశాను. మనం పర్చేజ్ చేసిన టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే దీన్ని కొనడానికి పిఎన్ఆర్ స్టేటస్ని మనం చెక్ చేయడానికి. ఇప్పుడు ఒకసారి పిఎన్ఆర్ స్టేటస్లోకి వెళ్ళి ఈ ట్రైన్ టికెట్ని స్టేటస్ చెక్ చేద్దాం. పిఎన్ఆర్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ నాకు నేను పర్చేజ్ చేసిన టికెట్ కనిపిస్తుంది. దాని మీద పిఎన్ఆర్ స్టేటస్ అని ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ బుక్ అగైన్ ఉంది. నేను పిఎన్ఆర్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే పైన నా పిఎన్ఆర్ నెంబర్ పైన డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ షో స్టేటస్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. విధంగా మనము మన టికెట్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్లాట్ఫామ్ టికెట్ ఎట్లా కొనాలో ఒకసారి చూద్దాం. స్టేషన్ నేము, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్ అండ్ పే. సో చాలా సింపుల్గా ఉంది ఈ యాప్ మటుకు. ఇప్పుడు ట్రైన్ ట్రాక్ ఎట్లా చేయాలో చూద్దాం. ట్రాక్ యువర్ ట్రైన్ది క్లిక్ చేస్తే ఫస్ట్ ఫీల్డ్ ట్రైన్ ఉంది కదా, ఇక్కడ నా ట్రైన్ నెంబర్ ఇవ్వాలి. అండ్ ట్రైన్ నెంబర్ ఇస్తే జర్నీ స్టేషన్, ఏ స్టేషన్ నుంచి జర్నీ చేస్తున్నా అది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ జర్నీ డేట్, సో ప్రజెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుని షో స్టేటస్ అంటే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఎంటీఎం అని సెలెక్ట్ చేసి ఒక స్టేషన్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఈ స్క్రీన్లో కరెంట్ మూమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ స్క్రీన్లో మనకి ప్రజెంట్ మన ట్రైన్ ఎక్కడుంది అండ్ మన దగ్గరికి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది, ప్రతిదీ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ట్రైన్ ట్రాక్ అన్నది మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఫుడ్ ఆర్డర్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫుడ్ ఆర్డర్ అనేది బేస్డ్ ఆన్ అవర్ జర్నీ డేట్ని బట్టి అన్నది జరుగుతుంది. ఇప్పుడు మనము మన జర్నీ డేట్ సెలెక్ట్ చేసుకొని ఆ రోజు ఆర్డర్ ఎట్లా అవ్వాలన్నది ఒకసారి చూద్దాం. మనకి ఏ లొకేషన్ నుంచి ఫుడ్ మనం ఆర్డర్ చేయొచ్చు అన్నది కూడా చూపిస్తుంది. మనకు నచ్చిన లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అండ్ నచ్చిన రెస్టారెంట్లో నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటే మన సీట్ దగ్గరికి ఫుడ్ వస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.